గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు శుభ్రతలు పాటించినప్పుడే రోగాల బారిన పడకుండా సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు అని తహసీల్దార్ దేవేందర్ నాయక్, పంచాయతీ విస్తరణ అధికారి మాధవరెడ్డి పేర్కొన్నారు. సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నంబులపూలకుంట మండలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేసిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం మండలంలో 14 గ్రామ పంచాయతీలో నిర్వహించారు. నంబులపూలకుంట మండల కేంద్రంలోని పశువుల మందలో శనివారం స్వచ్ఛత ఆంధ్ర స్వచ్ఛతా దివాస్ కార్యక్రమాన్ని అధికారులు గ్రామ సర్పంచ్ అంజనమ్మ ఆధ్వర్యంలో చెత్త తొలగింపు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రభుత్వం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం ద్వారా గ్రామాలు పరిశుభ్రంగా ఉంచితే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ప్రతి నెలలో 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం చేపట్టి గ్రామాలు పరిశుభ్రంగా ఉంచుతామన్నారు. ప్రజలు అంటువ్యాధుల బారిన పడకుండా ఇంటి పరిసరాలు శుభ్రతలో పాటించాలన్నారు. అలాగే గ్రామాల్లో జరిగే స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో బాధ్యత కలిగిన మహిళలు పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించి శుభ్రత పాటించేలా చూడాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రతి నెల 3వ శనివారము స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ అనే కార్యక్రమంలో భాగంగా మన గ్రామంలో కానీ మన ఇంటి పరిసరాల్లో కానీ ఉన్న చెత్తను పరిశుభ్రపరుస్తూ మన పరిసరాలని క్లీన్గా ఉంచుకుంటే మన ఆరోగ్యానికి భావితరాలకు ఉపయోగపడతాయనే ముఖ్య ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనిలో ప్రతి ఒక్కరు అంటే ప్రతి ప్రజలు గ్రామంలో ఉన్న ప్రజలు మొత్తం భాగస్వాములై తమ పరిసరాలని శుభ్రంగా ఉంచుకుంటే మన ఆరోగ్యానికి మన భావితరాలకు ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాం. ఆదేశాల మేరకు ఈరోజు స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ అనే కార్యక్రమం మన ఎన్పేకుంట మండలంలోని 18 గ్రామ పంచాయతీల్లోన ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది ప్రతి నెల 3వ శనివారము జరుగుతుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్యం ముఖ్యంగా పరిశుభ్రత ఉంటే ఆరోగ్యం బాగుంటుందని చెప్పేసి సీజనల్ వ్యాధులు ఈ వ్యాధులు అంటువ్యాధులు అనేటివి సోకకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే మా ఆరోగ్యం బాగా మెరుగుపడుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా గ్రామ ప్రజలు మరియు స్వచ్ఛంద సంఘాలు మరియు ఈ పొదుపు లక్ష్మి సంఘాల సభ్యులు కూడా పాల్గొని ఎవరెవరుగా గ్రామాల్లో వారి పరిసరాలు పరిశుభ్రంగా చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా చేపట్టడం జరిగింది. మనం కూడా మండలంలో ప్రతి పంచాయతీలోన ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలియజేయడం జరుగుతుంది.